నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్రం ఆపుకోలేరు అంటారు కదా ఆత్రం ఆపుకోలేని వాళ్ళు కూడా మేలు రకం వాళ్ళు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటాడంటే ఈ సతీష్ రెడ్డి మన చరణి ఉంది కదా మన మహిళా క్రికెట్ వరల్డ్ కప్లో 9 మ్యాచ్లు ఆడి 14 వికెట్లు తీసి భారతదేశానికి మొదటి ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి కడప ఆడబిడ్డ చరణి ఎవరైతే ఉన్నారో ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సహాయం చేయడం లేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మరి రాష్ట్ర ప్రభుత్వమే సహాయం చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు అదే జిల్లాకు చెందినటువంటి వాళ్ళు కదా, అదేవిధంగా ఆ పార్లమెంట్లకు అప్పుడు ఎంపీగా కూడా పనిచేశాడు కదా, వాళ్ళ నాన్నను ముఖ్యమంత్రి చేసింది కూడా ఆ జిల్లానే కదా, ఈయన్ని ముఖ్యమంత్రి చేసింది, ఈయన్ని ఎంపీ చేసింది, వీళ్ళ నాన్నని ఎంపీ చేసింది, వీళ్ళ చిన్నాన్నని ఎమ్మెల్యే చేసింది, ఇంతమంది చేసింది కదా, ఒక 2 కోట్ల రూపాయలు ఇవ్వచ్చు కదా ఆయనకు, ఇయ్యరు. సరే ఏంది పోగా గవర్నమెంట్ని మీద ఎదురుదాడి చేయడం అన్నమాట. సో మొత్తానికి సతీష్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టారంటే నిన్న ఎప్పుడో పెట్టినట్టున్నారు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తానంటే ఇంతవరకు 1 రూపాయి కూడా లేదు, పక్క రాష్ట్రాల్లో చూస్తే ఏమో లక్షలు డబ్బులు ఇస్తా ఉన్నారు, మన చంద్రబాబు నాయుడు గారికి మనసే రాలేదని. సతీష్ రెడ్డి గారు మీకు తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2,50,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు, గ్రూప్ 1 ఉద్యోగం ఒకటి ఇచ్చారు, కడపలో ఇల్లు కట్టుకోవడానికి మంచి స్థలం కూడా ఇస్తా ఉన్నారు. సో ఫస్ట్ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి మిగిలిన రాష్ట్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైనా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ నిన్న జట్టులో ఉంటే వాళ్ళందరికీ కోటి రూపాయలు అనౌన్స్ చేశారు. ఎందుకు చేయడం లేదు? కొంచెము ఓపిక పట్టాలి. ఆయన ఏదో పనిలో బయట పోయినాడు, పనిలో నుంచి వచ్చిన తర్వాత కదా ఇస్తాడు. అక్కడి నుంచి ఆయన లండన్లకే ఈమెను పిలుచుకొని పోయి ఇవ్వడం కుదరదు కదా, కొంచెం ఓపిక పట్టాలి కదా, మనకు ఓపిక అనేది ఉండదు. జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్, అంటే ఇప్పుడుతో ఆగద్దు, లైక్ ఇది జస్ట్ స్టార్టింగ్, యూ నీడ్ టు బి మోర్, అంటే నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పారు. సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2 సో నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఇట్లాంటి వాటిలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. 2,50,00,000 రూపాయలు ప్రోత్సాహకం ఇచ్చారు, గ్రూప్ 1లో ఉద్యోగం ఇచ్చారు, ఇంటి స్థలం కూడా ఇచ్చారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీని నడుపుతున్నటువంటి అదే కడప జిల్లాకు చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2,50,00,000 రూపాయలు వద్దులే, అట్లీస్ట్ ఒక 50,00,000 రూపాయలైనా ఇవ్వచ్చు కదా, మీ పార్టీ మొత్తం కలిపి ఒక 1 కోటి రూపాయలైనా ఇవ్వచ్చు కదా. మనం వరదలకు ఇచ్చినటువంటి 1 కోటి రూపాయలకే లెక్కాపత్రం లేదు. 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి యాడిస్తామంటే మా నాన్నకు సంబంధించినటువంటి చారిటబుల్ ట్రస్ట్లో ఇస్తానని చెప్పింది, ఆ చారిటబుల్ ట్రస్ట్కి కూడా ఇచ్చాడో లేదో దానికి కూడా ఆధారాలు ఏం లేదనుకోండి. కాబట్టి కొంచెం ఓపిక పట్టాలా, ఎందుకంటే ఆయన ఎక్కడో బయట దేశంలో ఉన్నాడు. రాగానే ఆమెను పిలిచి ఇంట్లో మాట్లాడి ప్రోత్సహించి అమ్మ బాగా చేశారు, ఇంకా బాగా చేయాలి, మిమ్మల్ని చూసి ఇంకొంతమంది క్రీడాకారులు తయారవ్వాలని చెప్పి భుజం తట్టి ప్రోత్సహించి పంపించాడు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు సొంత నిధుల్లో 10 రూపాయలు పిల్లికి బిచ్చం పెట్టినట్లు ఏడైనా ఆధారాలు ఉన్నాయా? లేదే ఆ ఇచ్చిన 1 కోటి రూపాయలు కూడా, ఆ వరదలకు ఇచ్చినటువంటి 1 కోటి రూపాయలు కూడా ఎటు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడో, ఏడవేచ్చాడో, ఏమి చేశాడు అనేది లెక్కాపత్రమే లేదు. కాబట్టి సతీష్ రెడ్డి గారు మీరు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు చెప్పండి, మన జిల్లాకు చెందినటువంటి ఆడబిడ్డ, మన బిడ్డ రాణించింది కాబట్టి మన పార్టీ తరఫున కూడా 1 కోటి రూపాయలు ఇద్దాము, ప్రోత్సహిద్దామని చెప్పు. ఇలా ప్రోత్సహించేది పక్కన పెడితే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి ఇంకా మొత్తం ఏ విధంగా జరిగిందో ఎన్నో వీడియోల్లో మనం చర్చించుకున్నాం. రోజా మేడం గారు ఏం చేశారు, మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం చేశాడు అనేది మనం చర్చించుకున్నాం. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి నిధులంతా తినేశారు. సో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని చెప్పి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసి దాంట్లో కూడా కుంభకోణానికి పాల్పడిన చరిత్ర ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఈ విధంగా గవర్నమెంట్ ఏమి ఇలా ఎప్పుడు ఇస్తుంది, గవర్నమెంట్కి తెలుసు ఎప్పుడు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనేది. కాబట్టి మీరు 11 సీట్ల నుంచి ఎలా ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాలో దాని మీద దృష్టి పెట్టండి సతీష్ రెడ్డి గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.